అలాగే ఉభయ సభల్లో గవర్నర్ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. పులి మాదిరిగా గాండ్రించిన గవర్నర్ సభలో ప్రభుత్వం అందించినటువంటి పుస్తకాలను చదివిందన్నారు. ఒకవేళ అలా మాట్లాడకపోతే ఆమె మైక్ కూడా కట్ అవుతుందన్నారు. అసెంబ్లీలో కనిపించాలని అనుకున్నారు, కనిపించారు అంతేనంటూ ఆయన ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ డైరెక్షన్లోనే గవర్నర్ తమిళిసై నడిచారని మండిపడ్డారు. తప్పనిసరి పరిస్థితిలో కేసీఆర్ గవర్నర్ మధ్య రాజీ కుదిరిందని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తర్వాత అసెంబ్లీ సమావేశాలు మొదలైనవి. ఈ బడ్జెట్ సమావేశాలు మరి వారం రోజుల 10 రోజుల మరి సమావేశాలు. ఇప్పుడు ఇంకొక 8 నెలలు అయితే మళ్ళీ ఎన్నికల్లో కానీ దాదాపు ఇది ఈ సంవత్సరం ఎన్నికలు అయ్యేది. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ముఖ్యంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో చాలా విషయాలు రాష్ట్రంలో అనేక ఇబ్బందులతో ఎదుర్కొంటున్న సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు గవర్నర్ గారి యొక్క ప్రసంగం ఉండే, రేపు ప్రసంగానికి సంబంధించి దాని మీద ప్రభుత్వం యొక్క ఆలోచనలన్నీ కూడా గవర్నర్ గారి స్పీచ్లో విన్న తర్వాత అందులో మరి ఇంకా ఏమేమి అంశాలు చేర్చాల్సి ఉండేనో అవన్నీ విషయాలు కూడా రేపు అసెంబ్లీ హాల్లో మరి అవన్నీ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు 5 నెలల తర్వాత అసెంబ్లీ సమావేశం